దాదాపుగా 14 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూస్ గా కడుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి కానీ ఉప్పల్ ప్రజల పరిస్థితులు అయితే మారడం లేదన్న విషయాన్ని మనందరం కూడా గమనించవచ్చు. అమ్మా కల్వకుంట్ల కవిత మేడము, మరి మీ కారు పార్టీ ఏలుబడిలో కూడా మీరు పని కట్టుకొని మరి ఉప్పల్ ఫ్లైఓవర్ కాడనే కూర్చొని ఉప్పిడి ఉపాసం ఉండి దీక్ష చేసి అప్పుడు మీ అయ్య కేసీఆర్ సార్ను మీ తోడబుట్టిన అన్న మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ సార్తోని మీరు ఇట్లనే కొట్లాడితే ఇన్ని దినాలు ఉప్పల్ ప్రజలు తిప్పలు పడేటోళ్ళు కాదు కదా మేడము. ఉప్పల్లో ఉండేటటువంటి ఫ్లైఓవర్ పూర్తి చేయడానికి కోసము పోయిన సంవత్సరం నేను లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక ఎమ్మెల్సీగా ఈ విషయాన్ని రేజ్ చేయడం జరిగింది. అప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తొందరలో పూర్తి చేస్తాం. చేయి సర్కారు ముచ్చట తెలియదా మేడము? మరి ఇప్పుడు ఎవరితోని ఈ ఫ్లైఓవర్ పనులు అయితే జర చెప్పుండ్రి. కిషన్ రెడ్డి గారు మరి దగ్గరుండి కేంద్ర మంత్రి కాబట్టి దాన్ని పరిష్కారం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. అగో సెంట్రల్ సర్కార్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ కు ప్రెస్ మీట్ లో పెట్టేందుకు టైం చాలతలేదంటే ఇప్పుడు ఫ్లైఓవర్ పనులు ఏం చూస్తాడు మేడము? ఇంకెవరైనా ఉన్నారా కాయిస్ గా ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు ఊపు మీద నడిపించేటోళ్ళు? మరి ప్రాంత ఎంపీ అయినటువంటి ఈటెల రాజేంద్ర అన్న ఇక్కడికి రావాలి. మేము ఎట్లయితే వచ్చినామో అట్లా ఒకసారి మీరు వచ్చి చూస్తే ఈ కాంట్రాక్టర్లకు భయం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్తో అయ్యే ప్రాజెక్టు కాబట్టి ఎంపీ గారు శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.